రూపం మార్చుకుని ఏమైనా కొనసాగుతుంది అనుకోవాలా? గుడ్ ఈవినింగ్ అండి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్ పెద్దలకు. రాయలసీమలో రాజకీయ నేతలకు ఇంకా ప్రపంచం డిజిటల్ యుగం వైపు వెళ్తున్నా కూడా ఇంకా మనకి ఏదో మన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చూసినట్టు గన్నులు, గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు, బరిసెలు ఇవే కనిపిస్తా ఉన్నాయి. కంటిన్యూ అవుతున్నాయి. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళు కూర్చోవటాలు, ఒకళ్ళ పొరుగు ఒకళ్ళు తీసుకోవటాలు, సాయంత్రానికి రా చూసుకుందాం, అయితే మీ ఇంటికి వస్తా, ఏదో బాలకృష్ణ సినిమా డైలాగ్ లాగా మీ ఇంటికి వచ్చి ఆ సెంటర్కి వస్తా, ఇంక ఇదే దీనిలో ఉన్నారు. ఇంకా డిజిటల్ యుగంలోకి వచ్చింది. ఓ పక్కన ప్రపంచం అంతా ఏ విధంగా డెవలప్ అవుతుంది చూసినా కూడా రాయలసీమలో ఇంకా అట్లానే ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే రాజకీయ నేతలు ఏ పార్టీలు నేను అంటలేదు, నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే అసలు డెవలప్మెంట్ అనేది ఇంత జరుగుతున్నా కూడా ఇంకా వీళ్ళు ఈ ఫ్యాక్షనిజం, గతంలో పోట్లాట్లు మళ్ళీ తిరిగి తెర మీదకి వచ్చేలాగా ప్రవర్తించడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం, చాలా విచారించదగ్గ అంశం కూడా. ఓ పక్కన రాయలసీమ అంటే ఏంటండి, అటు చెన్నై దగ్గరగా ఉంది, బెంగళూరు దగ్గరగా ఉంది, హైదరాబాదు ఇంకో కర్నూలు వైపు చూస్తేనేమో అటు దగ్గరగా ఉంది. ఇన్ని నగరాలకు దగ్గరగా ఉండి ఆ నగరాలన్నీ డెవలప్ అవుతా ఉంటే ఆ నగరాలను మించిన నగరంగా ఉండే వనరులన్నీ ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి, ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే అవి ఉన్నాయి, ఇంకా అనేక రకాలైన ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఇంకా రోజు కొట్టుకుని ప్రజాప్రతినిధులే. ఈరోజు చూడండి, అక్కడ రాప్తాడు లేకపోతే ధర్మవరం లేకపోతే అనంతపురం ఏం జరుగుతూ ఉంది. ఇంకా మనం పాత సినిమాల్లో లాగా పైన ఇళ్ల మీద రాళ్ళు పెట్టుకున్నారంట, బీర్ సీసాల్లో పోసి పెంకులు పోసి పెట్టుకున్నారంట. పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు 100 మంది ఉన్నా కూడా మీరు తోసుకురండి అని ఒక నాయకుడు పిలిపిస్తాడు. ఏంటిది? ఇంకా ఇది సినిమా అనుకుంటున్నారా, ఇంకా నిజీవితం అనుకుంటున్నారా? జనాలు అభివృద్ధి చెందాలి లేదా, యువత నిరుద్యోగం కావాలా లేదా? అక్కడెక్కడ అహోబిలంలో వెంట్రుకలు వేలం వేసే దగ్గర వచ్చిన డబ్బులు పంచుకుంటానికి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అక్కడ కూడా అంతే. మాజీ ఎమ్మెల్యే అక్కడ కూడా మీరు ఇందాక చెప్పిన రాప్తాడు, మడకసీర ఇవన్నీ చూసుకున్నా అది మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. అక్కడ కూడా అంతే. ఆ పులివర్తి అదే నానిగదే చంద్రగిరి నియోజకవర్గంలో అంతే. అసలు ఇంకోటి ప్రధానమైనది మర్చిపోయాను, తాడిపత్రి, అది కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, తర్వాత జేసీ దివాకర్ రెడ్డి గారు. అక్కడ నిత్యం అంతే, అక్కడ రాళ్ళు ఇసుకుంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్తాం. ఏంది అసలు? ప్రజలు చూస్తున్నారు అనుకుంటున్నారా వీళ్ళు? లేదా వాళ్ళు కాకపోతే వీళ్ళని ఎన్నుకుంటారు కాబట్టి ఎమ్మెల్యేలు మార్చుకుంటారు, ఆ పార్టీ కాదు ఈ పార్టీ. ఇంకో మూడో పార్టీ వస్తే కానీ వీళ్ళందరికీ బుద్ధి రాదండి. మూడో పార్టీ రావాలి, ఒక మంచి నాయకులు, అభివృద్ధి కాముకులుగా ఉండేవాళ్ళు రావాలి, లేకపోతే వీళ్ళు ఇలాంటి అనుకుంటా ఉంటారు. అప్పుడు ఆల్రెడీ మనకి రాయలసీమ ఎప్పుడో మనం ఎవరు చూడలేదు. రాయలసీమ రత్నాలసీమగా వర్ధిల్లిందని చెప్తారు. ఓకే, రాయలసీమ రత్నాలసీమగా ఇంకా మారాలి అనుకున్నప్పుడు ఇంకా అభివృద్ధి చేసే నాయకులు, ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా అలాగే ఉన్నాయా? ఇప్పుడు మనం 2026 లో ఉన్నాము, అయినా కూడా ఇలాంటి పరిస్థితులు ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇంకా అసలు ఎన్ని ప్రభుత్వాలు మారినా అక్కడ పరిస్థితులు మారకపోతే అసలు అభివృద్ధి అనేది జరుగుతుంది అక్కడ? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఒకప్పుడు అక్కడ వర్షపాతం ఉండదు, కరువు, నీటి ఎద్దడి, వలసలు వెళ్ళిపోయేవాళ్ళు అనంతపురం జిల్లా నుంచి, కరువు ప్రాంతంగా ఉండేది. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గంజి పోసి బతికించారు ప్రజల్ని, గంజి కేంద్రాలు కూడా పెట్టిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు మొత్తం చూసుకుంటే అటు చిత్తూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, లేదంటే అనంతపురం కావచ్చు, కడపలో కూడా. ఇప్పుడు నేను రీసెంట్ గా కొన్ని డెవలప్మెంట్ చెప్తానండి. కడపలో ఇప్పుడు సర్జన్ జిందాల్ గారు స్టీల్ ప్లాంట్ 16,000 కోట్లతో శంకుస్థాపన చేశారు. యాక్చువల్గా అది 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసినా ఎందుకో కాలేదు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ కి మైన్స్ కూడా కేటాయించారు. ఆయన బ్రాహ్మణి స్టీల్స్ అయితే నిర్మించలేదు కానీ మైన్స్ అయితే తవ్వుకెళ్ళి అమ్ముకున్నారు ఆయన, గాలి జనార్దన్ రెడ్డి గారు. అప్పట్లో ఆరోపణలు అదే కదా వచ్చాయి. సో ఇటీవల కాలంలో చూస్తే ఇప్పుడు కడపలో వచ్చేసి ఆ స్టీల్ ప్లాంట్ ఈసారి ఆయన టైం బౌండ్ కూడా ఇచ్చారు చంద్రబాబు గారు, పలానా తేదీ నాటికి ఖచ్చితంగా ఇక్కడ ఉత్పత్తి అనేది ప్రారంభం. రెండోది, రక్షణ శాఖ మంత్రి వచ్చి పుట్టపర్తిలో దాదాపు 15,000 కోట్లతో మన డిఫెన్స్ రంగానికి సంబంధించి కొన్ని ఉత్పత్తులు సంబంధించిన అక్కడ కర్మాగారం స్థాపించారు. సో దానికి సంబంధించి అడ్వాన్స్డ్ మీడియా కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఏఎంసీఏ జెట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 650 ఎకరాల్లో
శంకుస్థాపన చేసుకున్న పరిస్థితి. అంటే ఒక పెద్ద స్టీల్ ప్లాంట్, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన రక్షణకు సంబంధించి, అదేవిధంగా కర్నూలులో డ్రోన్ సిటీ, అంటే మనకి ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా అయితే డ్రోన్స్ తయారు చేసుకుంటున్నామో అలాంటి డ్రోన్స్ అన్ని కూడా అక్కడ తయారు చేసే పరిస్థితి కర్నూలులో. సో ఇవి కాకుండా చూసుకుంటే అక్కడ ఎన్ఫీల్డ్ సంబంధించి ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఓ పక్కన కియా ఆల్రెడీ వచ్చింది. ఇవి కాకుండా చూసుకుంటే మనకి ఒక 172 ప్రాజెక్టుల ద్వారా దగ్గర 4,58,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మన ఈ మధ్య జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగిన 103 ఎంఓఏలు కావచ్చు, టోటల్ గా చూస్తే 4,58,000 కోట్ల రూపాయలు ఇవి రాబోతా ఉన్నాయి. సో ఇన్ని రాబోతా ఉన్నాయి, వేల మందికి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. అటు పక్కన రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి. నేను ఒక ఎగ్జాంపుల్ గుంటూరులో కార్పొరేట్ గా చేసిన వ్యక్తి మన ఈ మధ్య కలిశాడు. ఏం సార్ ఏం చేస్తున్నారంటే, ఈ రాజకీయాలు ఎక్కడికంటే కూడా అటు అనంతపురం వెళ్ళానండి, అనంతపురం దగ్గర రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువగా వస్తుంది. సో ఇది పరిస్థితి. అక్కడ వాళ్ళేమో కొట్టుకుంటున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళేమో గుంటూరు నుంచి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదిస్తారు. అక్కడ ఏంటంటే ఇంకా ఆ వర్గంతో ఈ వర్గం వాళ్ళు కొట్టుకోవటం, కేసులు పెట్టుకోవటం, కోర్టుల చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం, ఇంకా వాళ్ళ జీవితాలు అంతే. అదే జరుగుతూ ఉంది దశాబ్దాలుగా. ఇప్పుడు ఇప్పుడు తాజాగా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూసి ఆళ్ళగడ్డ కావచ్చు, రాప్తాడు కావచ్చు, ఏ ప్రభుత్వాన్ని మనం తక్కువగా చూడలేమండి. ఇప్పుడు ఇందాక ఉషశ్రీ చరణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చూసా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో ఇట్లా దాడులు చేయమని చెప్పలేదు. అరే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిపోయారండి, ఆయన లేనప్పుడు వెళ్ళి ఇంట్లో కూర్చున్నారు. అలాంటివి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు చేయలేదా అంటే చేశారు వాళ్ళు కూడా. అదే జరుగుతుంది కదా. నేను అంటున్నాను, నేను వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున మాట్లాడట్లేదు. అంటే ఆ ఉషశ్రీ చరణ్ గారు ఎగ్జాంపుల్ చెప్తే అదేంది మరి, ఆయన ఒక ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని పరువు తక్కువగా చేసిన. రాయలసీమలో పరువు అనేది చాలా ఇదిగా చూస్తారు. ఒకళ్ళ ఇంట్లో ఇంకొక ప్రత్యర్థి వర్గం నాయకుడు వెళ్ళి కూర్చో. సో ఇప్పుడు కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఇంటికి నేను వస్తా, లోపల కూర్చుంటా అంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ కూడా ఇందాక ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరం ఆడవాళ్ళు ఉంటే పోలీసులు చెక్ చేయటం ఏంటి, కనీసం మాకు పర్మిషన్ ఇవ్వకుండా అనేది వైసీపీకి సంబంధించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబీకులు, మహిళలు వాపోయిన పరిస్థితి. నేను అనేది ఇవన్నీ జరుగుతున్నాయి. 4,58,000 కోట్ల పెట్టుబడులు వస్తా ఉన్నాయి. వాళ్ళ పిల్లలకి లేకపోతే అక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి మోటివేషన్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు ఎలా రావాలి, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే అక్కడ ఉన్న ప్రజలు ఎలా బాగుపడతారు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసుకుంటే ఏ విధంగా వస్తాయి గ్రీన్. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కాకపోతే మనకి ఎలక్ట్రిసిటీ, సోలార్ కి సంబంధించిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా వస్తా ఉన్నాయి. సో దానిలో కూడా పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఆ పాత కత్తులు, కటార్లు, పాలిష్లు పెట్టించి లేకపోతే పదును పెట్టించి మేము నరుక్కుంటామంటే ఏం చేస్తారు ఇంక ప్రజలు? రైట్. రాయలసీమ ఇంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా అసలు ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడు తగ్గుతుంది, అసలు తగ్గుతుందా లేదా?